క్రీస్తు ప్రభునామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది. దీవెన యందు వానికి ఇష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను. తాను కీర్తనలు 109 17-18 దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది, ఎవరి మీద ఉంటుంది? మరి దేవుని ఉగ్రత మరి దేనిని దూరం చేస్తూ? 109వ కీర్తన 17వ వచనం, శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది. కొందరికి కొన్ని ప్రీతికరంగా ఉంటాయి, కొందరు కొన్నిటిని చాలా ఇష్టపడతారు, కొన్నిటిని చాలా ప్రేమిస్తుంటారు. అయితే ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది. శపించుట వానికి ప్రీతి, చాలా ఇష్టం. కొందరు మనుషులను శపించాలంటే చాలా ఇష్టపడతారు. ఛాన్స్ దొరికిందంటే శపిస్తూనే ఉంటారు. వారి నోటి నుండి ఎప్పుడూ శాపవచనములే వస్తుంటాయి. వారికి అది ప్రీతి, వారికి ఇష్టం. అయితే ఏం చేస్తాడు దేవుడు? అది వాని మీదికి వచ్చి ఉన్నది అంటే రివర్స్గా, శపించుట వానికి ప్రీతి గనుక వారికి చాలా ఇష్టం గాక అది వాని మీదికి వచ్చి ఉన్నది. ఆ శాపం అనేది తిరిగి రిటర్న్ వానికి మీదకే వచ్చి ఉన్నది. అది దేవుని యొక్క ఉగ్రత. శపిస్తుంటే ఆ శాపము, ఆ శపించే మాటలు నువ్వు పెడుతుంటే దేవుడు అవి నీ వైపే తిప్పుతుంటాడు. అది దేవుని యొక్క ఉగ్రత. దీవెన యందు వానికి ఇష్టం లేదు. కొందరికి దీవించాలంటే ఇష్టపడు. నువ్వు దీవించమని దగ్గరికి వెళ్తే కొంతమంది మనస్ఫూర్తిగా దీవించరు, పైన మాత్రమే వారి చేతుల నుంచి దీవిస్తుంటారు. అంటే వారికి ఆ దీవెన అనేది ఇష్టం లేదు, దీవించడం అనేది వారికి ఇష్టం లేదు. అయితే అది వానికి దూరం మాయను. దేవుడు ఆ దీవెనను దూరం చేస్తాడు. శపించుట వానికి ప్రీతి కనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది. మరి దీవెన యందు వానికి ఇష్టం లేదు కనుక దీవెన వానికి దూరమైంది. సింపుల్. మనం ఎప్పుడూ శపించేవారిగా ఉండకూడదు. శపించేవారి కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. మన శత్రువులను కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. మనం దీవించేవారిగా మాత్రమే ఉండాలి. మనం ఎంతగా దీవిస్తూ ఉంటే దేవుడు మనకు అంత దీవెనలు ఇస్తుంటాడు. మనకు ప్రీతికరంగా ఉండాలి. ఏమిటి మనకు ప్రీతికరం? శాపము కాదు, దీవెన ప్రీతికరంగా ఉండాలి. మనం దీవించేవారిగానే ఈ లోకంలో ఉండాలి. నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతున్నాం. మనమంతా మరి దీవించేవారిగా ఉండాలి, శపించేవారిగా ఉండకూడదు. దీవించేవారిగా ఉంటున్నప్పుడు దేవుడు తన దీవెనలను మన మీద కుమ్మరిస్తాడు. అటువంటి కృప, దీవెన, ఆశీర్వాదం దేవుడు మనకందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ఆమేన్.